ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఇజ్రాయెల్ దేశంలో ఏం జరిగినా అది ప్రపంచ వార్తల్లోకి ఎక్కుతుంది. మనందరికీ తెలుసు, భూమికి మధ్య ప్రాంతంలో ఉన్న ప్రాంతం ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం రీసెంట్గా హిజ్బుల్లా అనేటువంటి ఆ యొక్క తీవ్రవాద సంస్థ మీద విరుచుకుపడ్డారండి. సుమారుగా 100 యుద్ధ విమానాలు 320 రాకెట్లతో హిజ్బుల్లా స్థావరాల మీద విరుచుకుపడి ఆ స్థావరాలన్నీ కూడా ధ్వంసం చేశారు. అనేక మంది తీవ్రవాదుల్ని వారు మట్టి కరిపించినట్టుగా మన వార్తల్లో చూస్తున్నాం. మరొక్కసారి తెర మీదకి ఇజ్రాయెల్ దేశం వచ్చింది. 3వ ప్రపంచ యుద్ధానికి ఇది కారణం అవుతుందేమనేటువంటి ఆలోచనలు విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. దీనికి కారణం ఏంటని ఆలోచన చేస్తే మనందరికీ తెలుసు, అక్టోబర్ 7వ తారీఖున హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేశారు. ఉదయకాల సమయం వారందరూ కూడా ఆ శనివారం రోజున వారందరూ కూడా సబ్బాతు దినాన్ని పాటిస్తారు. వారందరూ కూడా మందిరానికి వెళ్ళేటువంటి ఆ ప్రాంతంలో వారు ఆయుధాలు చేతపట్టిన ఆ ప్రాంతంలో సుమారుగా 7,000 రాకెట్లు వారి మీద ప్రయోగించి అనేక మందిని పొట్టన పెట్టుకున్నారండి. అనేక మందిని బందీలుగా తీసుకువెళ్ళిపోయారు. అనేక మంది స్త్రీలను మానభంగం చేశారు. అనేక మందిని సామాన్య పౌరులని పొట్టన పెట్టుకునే విషయం అందరికీ తెలుసు. అక్కడి నుంచి చిచ్చు బయలుదేరింది. ఇజ్రాయెల్ దేశం హమాస్ తీవ్రవాదాలని అద్భుత రీతిగా మట్టి కరిపించగలిగారు. వారందరినీ సర్వనాశనం చేయగలిగారు. ఇజ్రాయేలీలు గాజా మీద, రాఫా మీద వారు ఆ క్షిపణులు ఎప్పుడైతే ప్రయోగించారో హమాస్ తీవ్రవాదం వారు పట్టుకోగలిగారు, వారిని నాశనం చేయగలిగారు. ఈ సమస్య అంతా సద్దుమణిగింది, అంతా కూడా శాంతియుతంగా ఉంది అనుకున్న టైంలో ఇబ్రహీం రైస్ అనేటువంటి ఇరాన్ ప్రెసిడెంట్ ఇస్రాయెల్ దేశాన్ని మట్టు కరిపిస్తాను, ఇస్రాయెల్ దేశాన్ని ప్రపంచంలో ఉండనివ్వకుండా చేస్తాను, ప్రపంచ పట్ల ఇజ్రాయెల్ దేశం ఉండదు అనేటువంటి ప్రతిజ్ఞలు చేశాడు, సవాలు విసిరాడు. కానీ దేవుని కృపను బట్టి ఆ ఇబ్రహీం రైస్ అనేటువంటి వ్యక్తి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. నిజంగా అందరికీ భయం ఏర్పడింది. ఇజ్రాయెల్తో మనం పెట్టుకుంటే మనమే నష్టపోతామనేటువంటి విషయం హిజ్బుల్లా వారికి అర్థమైంది, ఆ తర్వాత హమాస్ వారికి అర్థమైంది, ఇరాన్ వాళ్ళు కూడా అర్థమైంది. కానీ మరలా వారికి కొన్ని ఇన్సెక్యూరిటీ చెప్తాను. వారికి కొన్ని భయం ఏంటంటే, ఇజ్రాయెల్ 3rd టెంపుల్ కడతారు. ఎక్కడైతే ఇప్పుడు మసీదు ఉందో, ఎక్కడైతే వారి కట్టడం ఉందో దాన్ని తీసేసి అక్కడ 3rd టెంపుల్ కట్టేస్తారు. వీరికి ఉన్నటువంటి జ్ఞానము, వీరికి ఉన్న బలము, వీరికి ఉన్న ఆయుధ సంపత్తి, వీరికి ఉన్న అణ్వాయుధాల ద్వారా ఖచ్చితంగా ఆ ప్రాంతంలో వారి కట్టడాన్ని తీసేసి అక్కడ 3rd టెంపుల్ నిర్మిస్తారు. ఎక్కడైతే దావీదు, సోల్మన్ వారు మొదటి మందిరాన్ని కట్టారో ఆ మొదటి మందిరం ఉన్న చోట ఇప్పుడు ఇస్లాం పీపుల్ అనేటువంటి వారు ఆక్రమించుకున్నారు. అక్కడ మరలా 3rd టెంపుల్ కడతారనేటువంటి భయం వారిలో ఏర్పడింది. ఎందుకంటే దేవుని వాక్య ప్రవచనాలు కూడా దానికి అనుకూలంగా ఉన్నాయి. దేవుని యొక్క వాక్య ప్రవచనాలు అనుకూలంగా ఉన్నాయి. అందులో బట్టి 3rd టెంపుల్ కడితే మన కట్టడం పడిపోవాల్సి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ముందు నుంచి యుద్ధం చేస్తున్నారు. ఇజ్రాయెల్ చాలా తెలివైన దేశము. ఇజ్రాయెల్ దేశానికి దేవుని యొక్క సహాయం ఉంది. ఇజ్రాయెల్ని కాపాడువాడు కొనుకుడు నిద్రపోడని దేవుని లేఖను తెలుస్తున్నాయి. ఇజ్రాయెల్ దేశం అద్భుత రీతిగా యుద్ధం చేశారండి. నేను చెప్పాను ఇందాక 320 రాకెట్లు, యుద్ధ విమానాలు 100, వీటితో పాటు వెళ్ళి హిజ్బుల్లా తీవ్రవాదులను మట్టి కరిపించేటప్పటికి ఇప్పుడు హిజ్బుల్లా ఆ తర్వాత ఇరాన్ రెండు కూడా భయంతో వణికి చచ్చిపోతున్నారండి. నిజంగా వారి మధ్య భయం ఏర్పడింది. ఆలోచన చేయండి, ఇజ్రాయెల్ దేశం చాలా అద్భుతమైనటువంటి అణ్వాయుధాన్ని కలిగి ఉంది. మనందరికీ తెలుసు, డోమ్ ఆఫ్ ద రాక్ మీద ఎప్పుడైతే రాకెట్ పడిందో ఇజ్రాయెల్కి పిచ్చ కోపం వచ్చింది. వెంటనే వీరిని ఈ యొక్క హిజ్బుల్లా తీవ్రం వాళ్ళందరినీ కూడా మట్టు కరిపించాలనే ఉద్దేశంతో చాలా చాకచక్యంగా రాకెట్లు పంపించారు. ఇరాన్ కూడా భయపడతా ఉంది. ఆలోచన చేద్దాం, దాని చుట్టూరు ఉన్నటువంటి ఆ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నాయండి. మనం జాగ్రత్తగా చూస్తే లెబనాన్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఆ తర్వాత టర్కీ కావచ్చు, ఆ ప్రక్కన ఉన్నటువంటి దేశాలు, ఇంకా మనం ఆలోచన చేస్తే సిరియా, ఇవన్నీ దేశాలు కూడా హమాస్ తీవ్రవాదులు, హిజ్బుల్లా తీవ్రవాదులు ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ పట్టణంలోంచి తీసేయాలనేటువంటి ఆలోచన వారందరికీ ఉంది. కానీ ఇజ్రాయెల్కి దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు. ఇజ్రాయెల్ అద్భుత రీతిగా అంటే ప్రపంచానికి దీవెనకరంగా ఉన్నటువంటి వ్యక్తులండి. నేను మన అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో చాలామంది చెప్తా ఉన్నారు, ఈ యొక్క ఎకానమీని, అమెరికన్ ఎకానమీని వాళ్ళే కాపాడుతున్నారు, వాళ్ళే ఒక రకంగా అమెరికన్ ఎకానమీని శాసిస్తున్నారు. వారి జ్ఞానము, వారి టెక్నాలజీ, వారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా ప్రపంచానికి ఎన్నో కంట్రిబ్యూషన్స్, ఎన్నో ఆవిష్కరణలు చేయడానికి వారు ఎంతగానో సహకరించారు ప్రపంచానికి. భారతదేశానికి కూడా చాలా చాలా సహాయం చేశారు ఇజ్రాయెల్. ఆలోచించండి, భారతదేశం కూడా ఇజ్రాయెల్ దేశం నుంచి క్షిపణులు కొంటుంది, ఆ తర్వాత యుద్ధ నౌకలను కొంటుంది, యుద్ధ సామాగ్రిని కొంటుంది. అదేవిధంగా రష్యా నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అనుకోండి. మ్యాక్సిమం ఇజ్రాయెల్ దేశం ప్రపంచానికి చాలా చాలా కంట్రిబ్యూషన్ ఇస్తూ ఉంది.
సో అలాంటి దేశాన్ని నాశనం చేయాలని హిజ్బుల్లా తీవ్రవాదులు, ఆ తర్వాత హమాస్ తీవ్రవాదులు, టర్కీ, ఆ తర్వాత ఇరాన్, ఇంకా చెప్పాలంటే గల్ఫ్ దేశాల్లో ఖతార్ అనే దేశం, ఈ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలని ఆశపడుతున్నారు. ఇది ఎక్కడ దారితీస్తుంది? ఈ యుద్ధం ఎక్కడ దారితీస్తుంది? భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యుద్ధం జరుగుతూ ఉందండి ఇజ్రాయెల్ దేశంలో. ఇజ్రాయెల్ దేశం నుంచి రోజు అనేకమైనటువంటి క్షిపణులు వెళ్తూ ఉన్నాయి, రాకెట్లు వెళ్తూ ఉన్నాయి. మూడో ప్రపంచానికి దారి తీయచ్చని చాలామంది అనుకుంటున్నారు. ఆలోచించేయండి, మూడో ప్రపంచ యుద్ధము ప్రారంభించబడచ్చేమో నాకే తెలియదు, కానీ ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో 6వ వచనంలో గోగు మాగోగు యుద్ధం అని ఉంటుందండి. గోగు మాగోగు యుద్ధం అంటే చాలామంది అనుకుంటున్నారు ఇది గోగు మాగోగు యుద్ధం ఏమో అనుకుంటున్నారు, కానీ ఇది గోగు మాగోగు యుద్ధం కాదండి. ఈ గోగు మాగోగు యుద్ధం ఎప్పుడు జరుగుతుందంటే 1000 ఏండ్ల పరిపాలన తరువాత, ఇంకా దేవాదేవుడు అంతిమ తీర్పు ఇచ్చే ముందు ఆ అంత్యక్రీస్తును, ఆ తర్వాత అంత్యక్రీస్తు యొక్క అనుచరులను, వారినందరినీ కూడా గోగు మాగోగు యుద్ధంలో ఆయన సర్వనాశనం చేస్తారు. ఆ తర్వాత హర్మగెద్దోను అనేటువంటి యుద్ధం ఉంది. హర్మగెద్దోను అనేటువంటి యుద్ధం ఎప్పుడు జరుగుతుందంటే దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభు రెండోసారి లోకానికి వచ్చిన సంఘాన్ని ఆయన మధ్యాకాశంలోకి తీసుకెళ్తాడు. దాన్ని ర్యాప్చర్ అని పిలుస్తారు. ర్యాప్చర్ తర్వాత మరలా దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు తన సంఘాన్ని వెంట పెట్టుకుని మరలా భూలోకానికి వచ్చిన తర్వాత అక్కడ 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభిస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభించే ముందు సాతాను మీద, అంత్యక్రీస్తు మీద విజయాన్ని సాధిస్తాడు. అది హర్మగెద్దోను యుద్ధం. ఆలోచన చేద్దాం. సో ఈ 2 యుద్ధాలు ఈ యుద్ధానికి సంబంధించింది కాదు. ఈ యుద్ధం ఎందుకంటే థర్డ్ టెంపుల్ నిర్మించాలని ఇశ్రాయేల్ ఎంతగానో వారు ఆశపడుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు వాగ్దాన భూమి అది. ఎక్కడైతే తమ పితరుడైనటువంటి అబ్రహాము తన కొడుకైనటువంటి ఇస్సాకు బలిచ్చేటువంటి టైంలో యెహోవా ఈరే అని ప్రభు ఒక వాగ్దానం చేశాడు. సో ఆ ప్రాంతంలో ఈ రోజున వారి యొక్క టెంపుల్ లేదు, వారి యొక్క మందిరం లేదు. సొలొమోను ఎక్కడైతే మందిరం కట్టాడో ఆ మందిరం ఇప్పుడు లేదు, శత్రువుల చేత కొల్లగొట్టబడింది. మరలా ఇశ్రాయేల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ ప్రాంతంలో అయితే అబ్రహాము తన కుమారుడికి దహనం అర్పించినప్పుడు దేవాదేవుడు ఆ స్థలాన్ని పరిశుద్ధపరిచాడో, ఆ స్థలం దగ్గర అబ్రహాం బలిపీఠం కట్టాడో ఆ ప్రాంతం ఇశ్రాయేల్ యొక్క హస్తగతంలో లేదు, శత్రువుల చేతిలో ఉంది. ఆ తర్వాత సొలొమోను కూడా అద్భుతమైన మందిరాన్ని కట్టాడు. ఆ మందిరం కూడా కొల్లగొట్టబడింది. ఇప్పుడు అక్కడ 3వ మందిరాన్ని కట్టాలి అనే ఉద్దేశంతో ఇశ్రాయేల్లో ప్రయాసపడుతున్నారు. ఒకవేళ 3వ మందిరం కనుక కట్టబడితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ అగత్యమని అందరికీ తెలుసు. కాబట్టి ఈ యుద్ధం అనేటువంటిది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయించేమో, కానీ యుద్ధం అనేటువంటిది హర్మగెద్దోను యుద్ధం కాదు, గోగు మాగోగు యుద్ధం కాదు. ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ రోజున ఇశ్రాయేలీల యొక్క పవర్ఫుల్ వెపన్స్ ఏంటనంటే అవి డోమ్ ఆఫ్ ద రాక్, ఆ తర్వాత డేవిడ్ స్లింగ్, ఇవి చాలా ప్రధానమైనటువంటి ఆయుధాలుగా వారికి ఉన్నాయి. వారిని ఏ ఒక్కరు టచ్ చేయలేరండి. ప్రపంచం అంతా ఏకం వచ్చినా సరే ఇశ్రాయేల్ని గెలవలేదు. ఎందుకంటే దేవుడు వారికి సహాయకరంగా ఉన్నాడు. వారి జ్ఞానం, వారి యొక్క చాకచక్యం, వారి యొక్క క్రియేటివిటీ ప్రపంచంలో మరి ఏ దేశానికి కనపడదు. ఎందుకు ఇజ్రాయెల్ దేశం ఇంత ప్రాముఖ్యంగా మార్చబడింది? చిన్న ప్రాంతం అండి అది. మహా అయితే మన ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ అంత ఉంటుంది, చిన్న ప్రాంతం. కానీ ప్రపంచం అంతా కూడా ఈ రోజున ఆ దేశం గురించి మాట్లాడుకుంటున్నారు. మన మీడియాలో అండి, తెలుగు మీడియాలో ఇజ్రాయెల్ దేశం గురించి అన్ని వార్తలు రావటం ఎందుకు ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువు ఆ ప్రాంతంలో జన్మించారు. బైబిల్కి ఇజ్రాయెల్ దేశానికి చాలా దగ్గర సంబంధం ఉంది. బైబిల్ చరిత్ర అంతా కూడా ఇజ్రాయెల్ దేశంలో కనబడుతుంది కాబట్టి ప్రపంచాన్ని శాసిస్తూ ఉంది. మన భారతదేశంలో బాబ్రీ మసీదు, రామ మందిరం విషయం జరిగిందండి. బాబ్రీ మసీదుని తీసేసి కూల్చేసి అక్కడ రామ మందిరం కట్టారు. అది పెద్ద పాపులర్ అవ్వలేదు. కానీ ఇక్కడ ఏమీ జరగకముందే ప్రపంచవ్యాప్తంగా అందరూ మాట్లాడుకుంటున్నారంటే జస్ట్ ఇమాజిన్, జస్ట్ ఆలోచించేయండి మీరు. ఇశ్రాయెల్ దేశం ప్రపంచానికి ఒక వెన్నుముక లాంటిది. ఎందుకంటే సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడు నరావతారిగా ఆ దేశంలో జన్మించాడు. ప్రపంచంలో అందరి నోట కూడా ఇశ్రాయెల్ ఉండటానికి కారణం ఏంటంటే ఇశ్రాయెల్కిని, ఆ తర్వాత యుగాంతానికి, ఇశ్రాయెల్కిని రాకడకు, ఇశ్రాయెల్కి 3వ ప్రపంచ యుద్ధానికి సంబంధం ఉంది. కాబట్టి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇంకా చూడాలనుకుంటున్నారా? దయచేసి ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అనేకమైన అనూహ్యమైన విషయాలు, అనేకమైన మిస్టీరియస్ థింగ్స్ని ఈ ఛానల్లో మీకు అందించబోతున్నాం. కాబట్టి ప్రతిరోజు 7 o'clockకి రిలీజ్ అయ్యేటువంటి ఒక వీడియోని మీరు చూడండి. గొప్ప జ్ఞానాన్ని మీరు పొందుకుంటారు. దేవుని వాక్యంలో కూడా అనేకమైన గొప్ప సంగతులు, గ్రహింపులైన గొప్ప సంగతులను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ సింబల్ క్లిక్ చేయండి, ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్.